హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కూలీ మూవీ ఫ్లాప్ రీజన్స్ అనమాట. ఫుల్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సినిమా కాన్సెప్టే. సినిమా బేసిక్ ఐడియానే మైనస్ పాయింట్ సినిమాకి. అంటే ఈ రేంజ్లో ఇంతమంది స్టార్స్ను పెట్టి ఇంతమందిని చేస్తున్నప్పుడు ఒక మంచి స్టోరీ ఐడియా, మంచి స్టోరీ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆ చైర్ అని, ఆ బాడీలను స్మాష్ చేయడం, ఆ చైరు, ఆ కాన్సెప్ట్ అనేది ఆడియన్స్కి నచ్చలేదు. ఆడియన్స్ కూడా గోల్డ్ వాచెస్ ఏదేదో ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చారు. ఫస్ట్ మైనస్ అయితే అది. ఇక సెకండ్ పాయింట్ వస్తే ల్యాగ్ సీన్స్. అసలు 2 మినిట్స్లో అయిపోయే సీన్స్ కూడా 5 మినిట్స్ 6 మినిట్స్ అలా ల్యాగ్ చేసినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ అయితే అనవసరంగా అన్వాంటెడ్ క్రియేటివిటీతో సీన్లని ల్యాగ్ చేసినట్టు అనిపించింది. ల్యాగ్ సీన్స్ కూడా సినిమాకి మైనస్ పాయింట్. థర్డ్ మైనస్ వచ్చి కేమియోస్ ప్లేస్మెంట్. కరెక్ట్ ప్లేస్మెంట్లో కేమియోస్ పడలేదు. క్యామియోస్ ఏవేవో ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్ మాత్రం. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ, ఇలా ప్రతి ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అలా ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. అసలు ఏం లేదు. నాగార్జున గారు ఒక్కరు ఆయన సినిమాలో మెయిన్ స్టోరీలో ఆయన ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన ఇంట్రడక్షన్ స్టార్టింగ్లోనే ఇచ్చారు. మిగతా క్యారెక్టర్స్ అని ఎక్కడో తీసుకెళ్ళి సినిమా క్లైమాక్స్ దగ్గరలో వదిలితే అసలు ఇంపాక్ట్ ఎక్కడ వస్తుంది? ఉపేంద్ర గారి క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ కానీ ఇంపాక్ట్ రాలేదు. కానీ ఉపేంద్ర గారి ఇంట్రడక్షన్ సీన్ బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అనిరుద్ధి సినిమాని ఏదైనా ఎవరైనా కాపాడిర్రు అంటే అది అనిరుద్ధ్ మాత్రమే. ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా సీన్ బాగుంటుంది కానీ ఆయన క్యారెక్టర్ ఇంపాక్ట్ ఉండదు. వస్తాడు, సైలెంట్గా ఉంటాడు, ఫైట్ చేస్తాడు. అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ అయితే ఘోరం. ఎక్కడో క్లైమాక్స్లో సినిమా ఎండింగ్ టైంలో ఆయన క్యారెక్టర్ ఇస్తారు. ఇంకొకటి వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ ప్లేస్మెంట్. అసలు ఎవడైనా ఫ్లాష్ బ్యాక్ అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాడా? సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ వస్తుందేమో, ఫ్లాష్ బ్యాక్ కోసమే ఎక్స్పెక్ట్ చేసి కూర్చున్నాం థియేటర్లో. అది తీసుకెళ్ళి అక్కడెక్కడో క్లైమాక్స్లో అంటే కొత్తగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారో ఏమో తెలియదు. కానీ సినిమా అయిపోయే టైంలో ఆ 10 మినిట్స్ క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్ ఇస్తే అస్సలు హై రాలేదు, ఇంపాక్ట్ రాలేదు.